ఎన్ని ఎకరాలు ఉంటాయి మీకు? మాకు 6 ఎకరాలు మా సొంతం, ఒక 4 ఎకరాలు కౌలు పెడతాం. అంటే వర్షం పడకనా లేకపోతే నిజంగా? వర్షాలు చాలా బ్రహ్మాండంగా పడ్డాయి. గత 10 సంవత్సరాల నుంచి వర్షాలకు ఏం డోకలేదు. వర్షాలు బాగానే ఉన్నాయి. మాకు కర్మార్ మండలంలో 3 చెక్ డ్యాములు నిర్మించారు గత ప్రభుత్వం మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు. 3 చెక్ డ్యాములు నిండితే మాకు ఎప్పుడైనా ఏప్రిల్ 15, 20 అసలు మాకు వాటర్ అనేది ఎండిపోయే, ఈ 10 ఏళ్ళ నుంచి అయితే వాగు అనేది ఎండిపోలే ఎప్పుడు. ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలోనే చెక్ డ్యామ్లకు చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం టోటల్ ఉసుక నిండి మొత్తం ఎండిపోయింది. అంటే ఇప్పుడు వాటర్ ఇడవకనా లేకపోతే? వాటర్ ఇడవక ఉన్న వాటర్ మొత్తం చెక్ డ్యామ్లో స్టోరేజ్ ఎండిపోయి మాకు ఎప్పుడైనా గత సీజన్లో వచ్చినట్టే వాటర్ వస్తాయని మేము పొలాలు వేసినాం. పొలాలు వేస్తే ఫిబ్రవరి ఎండింగ్ వరకే క్లోజ్ అయింది. వాటర్ ఇవి వస్తాయి అని అంటారు. అక్కడ కాళేశ్వరం అయిపోయిందని మొత్తం నీళ్ళని కిందికి ఇడిచేసిరు. మాకు చుక్క వాటర్ లేదు. తాగుదామంటేనే నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఆ కాళేశ్వరంలో నీళ్ళు ఇడిచిపెట్టబట్టి ఆ కాళేశ్వరంలో ఉన్న నీళ్లు కిందికి వదలడం వల్లనే మాకు ఇప్పుడు ఈ పంటలన్నీ ఎండిపోయింది. అదే నీళ్లు మాకు ఎప్పటిలాగా పైకి రివర్స్ పంపింగ్ చేస్తే ఈ చెక్ డ్యాములు నిండుతుండే మాకు పొలాలు పంటలు బాగా పండుతుంది. గతంకి ఇప్పటికి ఏం తేడా ఏమనిపిస్తుంది? కనిపిస్తుంది కదా సార్, మీకే చూస్తారు. మాకు అప్పుడు దాదాపు మేము 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాం. ఒక్కసారి కూడా వాగు అనేది ఎండిపోలేదు. మేము పొలం కాడికి సుతం వచ్చేది లేదు. చెక్ చేసిపోతే మళ్ళా ఎప్పుడో బంద్ చేసేది. ఇప్పుడు అసలుంటిది 24 hours బాయిల కన్నా వండుకునే రోజులు వచ్చినాయి. వండుకుంటాను ఆల్రెడీ. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. బాయిల కన్నా పెళ్ళి లేదు, పేరెంటం లేదు, ఎటు పోయే ప్రసక్తి లేకుండా ఇక్కడనే వండుకుంటా ఆడికైనా పొలాలు లాస్ట్ దాడి 2 తల్ల అక్కడ పోతాను. ఏం చెప్పాలనుకుంటున్నా? ఇప్పుడు కేసీఆర్ ఇంకొక సేపట్లోనే వస్తాడు. ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలి సార్, మాకు వాటర్ కావాలి. ఒకటి మాకు ఈ ఎండిపోయిన దానికి తక్షణ పరిహారం కావాలి. రైతు బంధు ఇస్తా అన్నారు. ఈ వరకు మాకు అందరం ఒక్క రైతు కానీ ఖాతాల పడ దాఖలాలు లేవు. రైతు రుణమాఫీ వచ్చితోనే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఆ రుణమాఫీ అయినా చేయలేదు ఇంతవరకు. మాకు అవి ఏవేవైతే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, అవి మాది ఒకటి తక్షణమే అమలు చేయాలి. మాకు నష్టపరిహారం కావాలి. ఓకే. ఎన్ని ఎకరాలు పంట నష్టమైంది? అంటే మా ఒక్కది అయితే ఇప్పుడు ఒక 6 ఎకరాలు పోయింది. ఈ చుట్టుపక్కల గ్రామాలలో చూసుకుంటే దాదాపు ఈ కర్మర్ మండలం, ఓన్లీ కర్మర్ మండలానికి ఎండిపోయిన ఒక 5-6 వేల ఎకరాలు ఉంటాయి. ఏ వ్యవసాయమే చేస్తావా? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 5-6 ఎకరాలు. 5-6 ఎకరాలు ఉందా? ఎట్లుంది ఈసారి కాలం? ఎట్లుంది మరి కాలం? అక్టోబర్లో పోయింది. అక్టోబర్ అనేనా? ఎందుకు మరి ఇక్కడ నీళ్లు లేవా? పక్క పొంటే ఎస్ఆర్ఎస్పి కాలువ పోతుంది. ఎస్ఆర్ఎస్పి అక్కడ 427 సర్వే నెంబర్ పోతాయి. ఇటు కాలువ ఉంటే కాలువకు నీళ్ళు వచ్చలేదు. మొత్తానికి ఎలవతారం వరకే స్టాప్. ఎలవతారం వరకే. అది ఫస్ట్. ఎట్లుంది మరి అప్పటికి ఇప్పటికి? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఒకప్పుడు మార్చినాయి. ఒకసారి గంగుల ఉన్నప్పుడు గంగుల రోడ్డు ఈరమల గుడి దాటుడు మా ఊళ్ళో వ్యక్తులు కలిసి పాలాభిషేకం చేసారు. గంగుల వాళ్ళ కర్మార చేరింది అంటే మళ్ళీ కాలువ మీదికే పోవు. అది ఫస్ట్. ఏమంటారు మరి రైతుల పరిస్థితి? మీ పరిస్థితి ఎట్లుంది? మా పరిస్థితి మేము ఇక ఎండబెట్టుకున్న సప్లై కూర్చున్నాం. అంతేనా? ఇప్పుడు ఎట్లా అన్నట్టు ఈ నీళ్లు రాకపోవడానికి కారణం ఏందన్నట్టు? మనకు కాలం కాలేదన్నట్ట లేకపోతే పై వాళ్ళ దగ్గరికి? అది అంతేనా? ఉలగాని సంపత్. ఎస్ఆర్ఎస్పి వాటర్ రాకనే మాకు వాగుల వాటర్ పడక పొలాలు అన్నీ ఎండిపోయాయి. గత మూడు పసల నుంచి వాటర్ వస్తున్నాయి, 2 పసలు. కానీ వానకాలం ఏమో ముగి పురుగు ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కాలే, 60% పోయింది. మళ్ళీ ఏషంగి బస్సులేమో రాళ్ళ వాన పడి మొత్తం పోయింది, ఏం రాలే పంట చేతి. ఈ బస్సులేమో వాటర్ లేక అంటే పక్కన ఎస్ఆర్ఎస్ ఉంది కదా, మాకు రావట్లేదు. వాటర్ కింది నాకు రావట్లేదు. అంత ఎక్కువ వాటర్ ఇవ్వట్లేదు, తక్కువ వస్తుంది అన్నట్టు. ఎక్కువ వాటర్ రాకనే మాకు వాగులో పడితే స్టోరేజ్ ఉంటాయి. వాగులో బావిలు ఉన్నాయి. ఒక నెల 15 రోజులు ఒక్కసారి వాగు బొర్రింది అనుకో, మాకు 15 రోజుల స్టోరేజ్ ఉంటుంది బావిలలో. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది ఇప్పుడు రాక 2 నెలల నుంచే వస్తలేవు మాకు నీళ్ళు.
గతంలో అట్లనే ఉండేనా ఇప్పుడే? ఇప్పుడే ఈ పాసలే వాటర్ లేక ఎండిపోవడం అనేది ఈ పాసలే. దేనికి కారణం ఏంటంటే వాటర్ లెవెల్ మాకు పైనుంచి వాటర్ మొత్తానికి ఇవ్వట్లేదు. ఈ ముగ్దుంపూర్ కానీ దుర్షేడు కానీ చేగుర్తి నల్లగొండపల్లె ఇరుకుల ఇటు రావట్లేదు మొత్తానికి వాటర్. కాలు వచ్చినట్టే కానీ ఇక్కడ రకం అంతే. మాకు ఎక్కువ గ్రౌండ్ వాటర్ తక్కువ. ఎస్ఆర్ఎస్పి మీదనే మేము ఆధారపడడు. గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా తక్కువ. ఓకే. ఎన్ని ఎకరాలలో వేసింటారు పంట? మేము ఒక 6 ఎకరాలు వేసినాం. 6 ఎకరాలు. 3 ఎకరాలు పోయింది. ఎంత నష్టం అంటే అంచనా? ఇప్పుడు పెట్టుబడి అయితే ఎకరాన 40,000 అయింది. 6 ఎకరాలకు 2,40,000. ఇప్పుడు 3 ఎకరాలు ఎండిపోయింది కాబట్టి 1,20,000 నష్టం. ఇప్పుడు ఆ 3 ఎకరాలు కూడా వారదో బాగదు తగ్గిపోయింది. రోజు రోజుకి వాటర్ లెవెల్ తగ్గిపోతున్నాయి. ఈ రోజు 2 గంటలు వస్తే రేపు అర్ధ గంట తగ్గిపోతుంది. గత ఏసంగి రాళ్ళవన పడి 6 ఎకరాలు పోయింది. గత ఏసంగి మొత్తం ఇక 6 ఎకరాలకి ఒక 2 ట్రాక్టర్ల వడ్లైనాయి. 6 ఎకరాలకి ఇప్పుడేమో వాటర్ లేక. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ ఉన్నాయి, అన్ని కరెంటు ఇట్లా అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు వాటర్ లేదు. పైన మాకు ఈ 3-4 గ్రామాలకు ఈ మండలం మొత్తానికే వాటర్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. చివరి ఏం చెప్పాలనుకుంటున్నాను? మాకేదైనా సాయం చేయాలి. మాకు కెనాల్ వాటర్ అనేది కంపల్సరీ కావాలి. కెనాల్ వాటర్ ఖచ్చితంగా రావాలి. ఇంది దాకా పైన వారుతున్నాయి, మాకు రావట్లేదు. ఇటు కోసకి మాకు ఏదైనా సాయం చేయాలి, లేదంటే కాలువలన్నా సాఫ్ చేయాలి.